ఈరోజు మీ జీవితంలో జరిగిన ప్రతి అద్భుతము దేవునికి దగ్గర చేయాలి. మీ జీవితంలో జరుగుతున్న ప్రతి కార్యము దేవునికి దగ్గర చేయాలి. మరి అలాగైతే ఈ పాటికి మనం ఎన్ని ప్లేసులు మారిపోవాలో. చక్కగా వస్తాం దేవుని సందికి, చాలా సమస్యలతో వస్తారు, చాలా ఇబ్బందులతో వస్తారు, ఘోరంగా ప్రార్థన చేయమంటారు, చేస్తాం. దేవునికి స్తోత్రం. ఆల్ నైట్ అంటే ఆల్ నైట్ అంతా ఉంటారు, నెక్స్ట్ ఆల్ నైట్ కూడా వస్తారు. ఎందుకంటే విడుదల పొందుకున్నారు, సాక్ష్యం చెప్తారు. ఇంకంతే, అదే లాస్ట్ ఆల్ నైట్, మళ్ళీ కనిపించరు, అయిపోయింది. ఇప్పుడు డాక్టర్ దగ్గర మనం ఎందుకు వెళ్తాం? రోగం ఉంటే వెళ్తాం. రోగం క్యూర్ అయ్యాక ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? అంతే, డిశ్చార్జ్ అయిపోయాక మళ్ళీ కనపడదు. ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, దేవుడిని ఒక డాక్టర్ లాగా, ఒక బ్యాంక్ మేనేజర్ లాగా. బ్యాంక్ ఎందుకు వెళ్తాం? డబ్బులకి వెళ్తాం కదా. బ్యాంక్ మేనేజర్ చుట్టూ డబ్బులకి తిరుగుతాం. డబ్బులు ఇచ్చాక బ్యాంక్ మేనేజర్ మీ చుట్టూ తిరుగుతాడు కదా. ఈ సేమ్ పరిస్థితి అంతే. ఈ సమస్యల నుంచి దేవుని చుట్టూ తిరుగుతూ ఉంటుంటారు. సమస్యలు అన్నీ అయిపోయాక దేవుడు ఏం చేస్తాడు? దీని మెల్ల చేతులు చెప్తూ ఉంటుంటాడంట, ప్రయాసపడి భారం మోసుకుని సమస్యలు రండి 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 అని. నా ప్రియులరా, సమస్య లేకపోయినా కూడా దేవుని వెంబడించే వారిని అనేక మంది వెంబడిస్తారు. హల్లెలూయా. సమస్య లేకపోయినా సరే దేవుని చుట్టూ, దేవుని సంధికి వచ్చి దేవుని ఆరాధించేటువంటి వారు అనేక మందికి దీవెనకరంగా ఉంటారు. ఆమేన్.